ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ చంద్రశేఖర యతీంద్రాయ నమః. మహాస్వామి శ్రీ చంద్రశేఖర యతీంద్రులు ఒకప్పుడు కాంచీపురంలో ఉంటున్న సమయంలో కాంచీపురానికి సంబంధించినటువంటి ఒక ధనిక కుటుంబం ఆయనకు భక్తులుగా ఉండేవారు. అందులో ఆ ఇంటి పెద్ద ఒకసారి స్వామివారి వద్దకు వచ్చి, కొంతకాలం వరకు నేను బాగానే ఉన్నాను, సంపద బాగుండేది, కానీ కొంతకాలం నుంచి కష్టాలు మొదలయ్యాయి, ఆర్థికంగా లాభాలు లేవు, చితికిపోయాను, ఇంకా చెప్పాలంటే తినడానికి తిండి కూడా కరువయ్యింది, ఇంత దుస్థితికి కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు కాసేపు కళ్ళు మూసుకుని మందహాసం చేస్తూ మహాస్వామి వారు చెప్పిన మాట ఏమిటి అంటే, నేనేవైనా కొన్ని విషయాలు చెప్తే నీ మనసు కష్టపడదు కదా అని అడిగారు. స్వామి, మీరు తప్పకుండా చెప్పండి, మళ్ళీ తప్పుంటే శిక్షించండి, మీ అనుగ్రహం మాకు కావాలి అని అడిగితే, ఒక్కసారి ఆయన మీ సొంత ఊళ్ళో ప్రతి ఏడాది ఒక రథయాత్ర జరిగేది, దాన్ని మీ కుటుంబం నిర్వహించేది, కానీ మీ నాన్నగారి కాలంలో కొన్ని ఆర్థికమైన సమస్యలు, మనుషుల సహకారం లేకపోవడంతో ఆ రథయాత్రను ఆపు చేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ఉద్ధరిద్దామా అంటే ఆ రథం పాడయ్యింది, దాన్ని బాగు చేయాలంటే నీ దగ్గర డబ్బులు లేవు, పోనీ చక్కగా చేద్దామంటే ప్రజల సహకారం కూడా నీకు లేదు. ఇటువంటప్పుడు అది కష్టమే. ఎందుకంటే తరతరాల నుంచి సాగుతున్నటువంటి ఒకానొక సద్ధర్మాన్ని ఎప్పుడు నిలిపేయకూడదు, అది కొనసాగించాలి. సరైన కారణం లేకుండా నిలుపుదల చేయకూడదు. ఇప్పుడు నువ్వు దాన్ని కొనసాగించాలి, కానీ కొనసాగించే పరిస్థితి లేదు అనగానే వెంటనే దుఃఖం కలిగి, ఇప్పుడు నేనేం చేయను, ఎందుకంటే రథం బాగు చేయించగలిగేటువంటి ధనమా నా దగ్గర లేదు, ప్రజల సహకారం అంతకంటే లేదు, మరి ఇప్పుడు నేను చేసేదేమిటి అంటే ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపించారు స్వామివారు. ఏ స్థలంలోనైనా ఏ ఆలయం దగ్గరైనా రథోత్సవం కనబడితే నువ్వు నీ కుటుంబ సభ్యులు వెళ్ళి అందరితో పాటు ఆ రథాన్ని మీరు కూడా లాగండి, ఇది ఒక నియమంగా పెట్టుకోండి అని చెప్పారు. సరే, గురువుగారి మాటని శిరసావహించి ఆ ప్రకారంగా ధనిక కుటుంబం ఎక్కడైనా రథోత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ రథాన్ని పట్టుకు లాగేవారు. అలా చేస్తూ ఉండగా కొద్ది రోజుల్లో వారి యొక్క ఆర్థిక చిక్కులన్నీ కూడా తొలగిపోయి అభివృద్ధి లభించింది, లాభాలు వచ్చి ఆశ్చర్యకరమైన అంశం. అయితే ఇక్కడ మరొక అందమైన మలుపు ఏంటంటే, ఈ లాభాలు వచ్చిన తర్వాత అతను చేసిన పని ఏమిటి అంటే, జగద్గురువుల మాటని మనస్సులో పెట్టుకుని తిరిగి తన సొంత ఊరు వెళ్ళి అక్కడ ఊరి పెద్దలందరినీ కలిసి ఆ ఊరి ఆలయంలో ఉన్న రథాన్ని తన సొంత ఖర్చుతో బాగు చేయించి ఊరి వాళ్ళందరి యొక్క అంగీకారం తీసుకుని, అది కూడా జగద్గురు అనుగ్రహంతోనే అంగీకారం తీసుకోగలిగాడు. ఆ తర్వాత నుంచి ఆ రథోత్సవం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏడాది జరిగేటట్టు ఏర్పాటు చేశాడు. ఇందులో జగద్గురువులు చూపించినటువంటి అవతార లక్షణం మనం చూడాలి. వీటిని మహిమలు అనడంలో సందేహం లేదు, కానీ వీటి ద్వారా ఒక ధర్మ సందేశం మనకు అందుతున్నది. ఆ ధర్మ సందేశాలే మనం ఇక్కడ మహర్షి వాక్యాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. మహర్షి శబ్దం కంటే గొప్ప శబ్దం వాడవలసినటువంటిదే జగద్గురు చంద్రశేఖరేంద్ర యతీంద్ర స్వామివారు. విశేషించి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు ఆదిశంకరుల అపరావతారమైనటువంటి వారు అడుగడుగున ధర్మాన్ని మనకు చూపిస్తున్నారు. ఇందులో కూడా చెప్తున్న అంశం ఏంటంటే, పరంపరాగతమైన ధర్మాన్ని విడిచిపెట్టరాదు. మొదటి సందేశం ఇది. ఇదే విషయాన్ని గీతలో పరమాత్మ చెప్పాడు, కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరై కృతం. నీ పూర్వీకులు పూర్వతరాలు చేసినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకు అని. కనుక ఆ ధర్మం కొనసాగించాలి. అదేవిధంగా దేవతలు, కులదేవతలు ఇలాంటి వాళ్ళ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఊరి దేవుడు, ఇంటి దేవుడు, వీరిని ఎప్పుడూ విడిచిపెట్టరాదు. వాటికి సంబంధించి ఏదైనా అపచారం చేసినట్లయినా కొన్ని దుష్ఫలితాలు అనుభవించక తప్పదు. అలాగని చెప్పి మనం విడిచిపెట్టామని చెప్పి వాళ్ళు కోపగించుకున్నారు అనడానికి లేదు. దేవతలకు కోపం ఉండదు, కానీ మనము మన పూర్వతరాలు ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత పేరు సత్యం. ఆ నిబద్ధత తప్పితే సత్యము తప్పిన దోషం వచ్చి ఆ దోషం మనల్ని బాధిస్తుంది. అంతేగాని దేవతలు కోపగించి చెప్పించేశారు ఇలాంటి అర్థాలు మనం తీయడానికి లేదు. ఎందుకంటే దేవతలు సహన స్వభావులు, అదేవిధంగా క్షమించి అనుగ్రహించగలరు. అయినప్పటికీ మనదైన ఒక నిబద్ధత, ఒక ధర్మము ఏదైతుందో దాన్ని తప్పితే, ఆ ధర్మము తప్పినటువంటి ఏ లక్షణం ఉందో అది మనల్ని బాధిస్తుంది. మన అగ్నిలో చేయి పెట్టామంటే అగ్ని కోపం వచ్చి తగలబెట్టదు, మనం చేయి పెట్టకుండా దాన్ని గౌరవంగా చూడాలి. ఇక్కడ అగ్నిలో చేయి పెట్టిన అగ్ని కాల్చిందని అనకూడదు. ఎలాగో మన అధర్మం చేసి అధర్మం ఫలితం రాకూడదు అనకూడదు కదా, అనుభవించక తప్పదు. అదే సమయంలో ప్రతిదానికి పరిష్కారం కూడా ఉంటుంది, అది తెలుసుకోగలగాలి. కనుక రెండవది ఏమిటంటే వెంటనే పరిష్కారం. ఆ పరిష్కారం కూడా
నీకు ధనం లేదు అని చెప్పి పరిష్కారాన్ని వాయిదా వేయక్కర్లేదు, నువ్వు చేయగలిగినంత చెయ్యు, అది ఇందులో చూపించినది. అందుకే మళ్ళీ కొత్త రథాన్ని నిర్మాణం చేయడమో ఉన్న రథాన్ని బాగు చేయడమో రెండు తన వల్ల కాదు అన్నప్పుడు స్వామివారు ఏం చెప్పారు? ఎక్కడైనా ఉన్నటువంటి రథోత్సవానికి వెళ్ళి రథాన్ని లాగు అని చెప్పారు. దీన్ని బట్టి మనకు ఆర్థికమైనటువంటి పుష్టి లేనప్పుడు శారీరకమైనటువంటి కృత్యాన్నైనా చేయాలి. దానివల్ల కొన్ని దోషాలు పోయి అసలు దోషాన్ని సవరించుకోవడానికి అవకాశం కూడా లభిస్తుంది. అది ఈ కథలో మనకు కనబడుతున్న అంశం. ఇలాంటి ఘట్టాలను మనం విశ్లేషించి తెలుసుకోగలగాలి. కేవలం మహిమాన్వితులను పూజించడం గొప్ప విషయమే, కాదని కాదు, కానీ అంతకంటే వారిచ్చిన సందేశాన్ని మనం గమనించగలిగితే మన జీవితంలో ఆ ధర్మస్ఫూర్తి వర్ధిల్లుతుంది. మన పూర్వతరాలు, మన దేవతలు, వీటి యొక్క సత్యం కూడా మనకు తెలుస్తుంటుంది. చూసారు, ఒక ఆలయంలో రథోత్సవం చెయ్యకుండా ఆపడం వల్ల ఎటువంటి ఫలితం కనబడింది. అదేవిధంగా మన పూర్వీకుల్ని, మన కులధర్మాల్ని కాపాడుకోవాలని దీన్ని బట్టి తెలుసుకోవాలి. అలాంటిది స్వధర్మాన్ని ఇంతవరకు మన తాతలు తండ్రులు పూజించిన దేవతల్ని విడిచిపెట్టేసి కేవలం ప్రలోభాలతో పరాయి ధర్మంలోకి వెళుతున్నటువంటి వారికి తర్వాత వారి కుటుంబాలు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన మరొక పాఠం. ఎందుకంటే మన పూర్వీకులు చాలా గొప్పవారు, వారు కూడా ధర్మాన్ని పాటించి తరించారని మన పూర్వీకులపై మనకు గౌరవం ఉంటే పూర్వీకులు పాటించిన ధర్మంలో మనం నిలబడతాం. దాని ద్వారా మనం బాగుంటాం, మన పూర్వతరాలు బాగుంటాయి. ఇన్ని రకాల సందేశాలు ఒక్క లీలలో చూపించినటువంటి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన అధిక జ్యేష్ఠమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. అధిక జ్యేష్ఠమాసంలో ఆ పరమాత్మని యొక్క విభూతుల్ని మనం ఉపాసించుకునేటువంటి క్రమంలో ఈనాడు మరికొన్ని విభూతుల్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మహర్షీణాం భృగురహం. భృగు, అత్రి, అంగిరస్సు, పులహుడు మొదలైనటువంటి దివ్యమైనటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆ మహర్షులలో భృగు మహర్షి యొక్క విభూతి ఈయనైనట. కారణం ఏంటంటే మనకు తెలుసును, భృగువంశ సంజాత అయినటువంటి లక్ష్మీదేవి ఈయనకు సాక్షాత్తు వక్షస్థల వాసిని, ఈయన యొక్క ధర్మపత్ని కనుక ఈయన కనుక చంద్రుడైనట్లయితే ఆ చంద్రుని యొక్క కాంతి స్వరూపిణి అయినటువంటి జ్యోత్స్న అంటే ప్రకాశ స్వరూపిణి అమ్మవారు. అటువంటి అమ్మవారు పుట్టినటువంటి వంశం భృగు వంశం కనుక అత్యుత్తమమైనటువంటి ఋషివంశమైనటువంటి ఆ భృగువంశ మూలపురుషుడైనటువంటి భృగువులో ఉన్నటువంటి ఆ దివ్య విభూతి తానే అని చెప్పడం వల్ల మహర్షులలో సర్వశ్రేష్ఠుడు భృగువు అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నారన్నమాట. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం. వాంగ్మయం అనంతం. ఈ అనంత వాంగ్మయానికి మూలభూతమైనటువంటిది వేదవాంగ్మయం. ఆ వేదాలకు కూడా మూలభూతమైనటువంటి ఏకైకమైనటువంటి ఒక్కగానొక్క అక్షరం ఏంటంటే నశ్వరం కానటువంటి అక్షరం అన్నమాట. నక్షరతీతి అక్షరం, నశించనటువంటిది అది. అదేమిటంటే ఓం అని వ్యవహరింపబడేటువంటి ప్రణవం అన్నమాట. ఆ ప్రణవం బ్రహ్మతత్వ బోధకమైనటువంటిది కూడా కనుక అటువంటి బ్రహ్మతత్వ బోధకమైనటువంటి ఆ ప్రణవాన్ని నేనే, ఆ ఏకమాత్ర అక్షరాన్ని సమస్త వాంగ్మయానికి వాక్కులన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఆ ఓంకారాన్ని నేనే అని ఈ మహావిష్ణువు మనకు బోధిస్తున్నారన్నమాట. అలాగే యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అనేక రకాలైనటువంటి యజ్ఞాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా అన్నిటిలో కూడా జపయజ్ఞాన్ని మించినటువంటి యజ్ఞం మరొకటి లేదు. జపయజ్ఞం మనస్సుని లోకాల వెంపు పరుగులు చేయకుండా నియంత్రింపజేస్తుంది. అలా మనస్సుని మనం నియంత్రించుకున్నప్పుడు మనకు చక్కగా స్థిర బుద్ధి కలుగుతుంది. అంతేకాకుండా నిరంతరము మనం ఆ పరమాత్మని తప్ప మరొక వస్తువుని భావించుకోవడానికి అవకాశం ఏర్పడకుండా ఉంటుంది. అది జపయజ్ఞం యొక్క మాహాత్మ్యం. దానికోసమని మనం జపయజ్ఞాన్ని చేయాలి. అందుకని యజ్ఞాలన్నింటిలో కూడా శ్రేష్టమైన యజ్ఞం ఏంటంటే జపయజ్ఞం. ఆ జపయజ్ఞ విభూతిని నేనే అని మనకు
పరమాత్మ బోధిస్తున్నారు. ఆ పైన స్థావరాణం హిమాలయ, జగత్తంతా కూడా స్థావర జంగమాత్మకం. స్థావరం అంటే స్థిరంగా కదలిక లేకుండా ఉండేటువంటి వస్తువులు, జంగమములంటే కదిలేటువంటి వస్తువులు. ఈ స్థిరంగా ఉండేటువంటి స్థావరములన్నిట్లో కూడా మహత్తరమైన స్థావరం ఏమిటంటే హిమాలయ పర్వతం. కనుక ఆ హిమవత్ పర్వతాన్ని నేనే అని చక్కగా మనం కనుక హిమాలయాలకు వెళ్ళి చూస్తే అవి మామూలు మిగిలిన పర్వతాలలాగా ఏవో కించిత్ దూరం వ్యాపించి మనకు ఆనందాన్ని కలుగజేసేటువంటివి కాదు. హిమాలయాలకు కనుక మనం వెళ్ళినట్లయితే ఒక దివ్యమైన అనుభూతికి మనం లోనవుతాం. ఒక పవిత్రత మన మనస్సులో చోటు చేసుకుంటుంది. ఒక మనోవికాసం ఏర్పడుతుంది. ప్రశాంతత సర్వత్రా దేహమంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. జుగుప్సాకరమైనటువంటి ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది మన యొక్క భావన ప్రపంచం అంతా కూడా. ఎంతో మహత్తరమైనటువంటి ఉపాసన చేసుకోవడానికి ఉత్సాహం కలుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ హిమాలయాల్లో ఉండేటువంటి విష్ణుతత్వమే. అందుకని మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఈ హిమాలయాల్లో అంతర్గతమైనటువంటి దివ్య విభూతిగా దర్శించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 12వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులో అధిక జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి, కృత్తికా నక్షత్రం, మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి కృష్ణ చతుర్దశి కనుక మాస శివరాత్రి అంటే శివునికి చాలా అత్యంత ప్రియతమమైనటువంటి తిథి ఇది. కనుక ఈ రోజున మాస శివరాత్రి ఉత్సవ నిర్వహణ మనం చేసుకోవచ్చు. ప్రతి మాసం వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి నాడు శివోపాసనం చేసుకోవడం, శివారాధన చేయడం, శివ సంబంధమైనటువంటి అభిషేకాదులను నిర్వహించడం ఇవన్నీ కూడా శ్రేయోదాయకములు. కనుక ఈ రోజున మాస శివరాత్రిని మనం జరుపుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే మంగళవారం కనుక మంగళవారం కుజ సంబంధమైనటువంటి రోజు. కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాలను, కవచాలను, జపాలను మనం నిర్వహించుకోవచ్చు అన్నమాట. ఇక స్థానికంగా ఉన్నటువంటి విశేషాల్లో కనుక చూసినట్లయితే కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ రోజున రథోత్సవ వేడుకను మనం దర్శించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.